హలో అండి అందరికీ. ఉన్న నవరాత్రుల్లోకి ఈరోజు రెండో వారం కదండి. అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా అమ్మవారు రెడీ చేసుకుని దీపం అయితే వెలిగించిన తర్వాత నేను ఈరోజు అయితే అమ్మవారికి ప్రసాదం బూరెలు చేశానండి. అదే మన సూజీతో హల్వా చేసి హల్వా బూరెలు అయితే చేశాను. ఈరోజు అమ్మవారికి ఇలా చేశాను అనమాట. అయితే రోజుకి ఏదో ఒకటి ప్రసాదం కానీ అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది అనేసి అంటూ ఉంటారు. అందుకనే నేను 9 రోజులు ఏదో ఒకటి చేయాలనేసి అనుకున్నాను. కొన్ని సంవత్సరాలు చేశానండి. 2, 3 సంవత్సరాలు. పోయిన సంవత్సరం అవ్వక చేయలేదు. మళ్ళీ సంవత్సరం చేస్తున్నాను. అమ్మవారికి ఇలా పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం అయితే సమర్పించాను. ఇలా పూజ చేసుకుంటే ఎంతో మనస్ఫూర్తిగా అనిపిస్తుందని, మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టం. టైం అయినా సరే అమ్మవారికి నిండుగా అలంకరించుకొని నచ్చిన నైవేద్యం పెట్టి దీపం వెలిగించి దీపంతో ఇంట్లో మనం పూజకని చేసుకుంటే అది మనసుకి తెలియని హాయిని అయితే ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఇక ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడికి యథావిధిగా గుడికి వెళ్ళేసి అక్కడ కూడా దీపం అది పెట్టేసి వచ్చేయండి. నాకు అంతా వచ్చేసరికి టైం 10:15 అయిపోయింది. మీ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి.